తనుజరాణి ఎదురీత ఇంటికే పరిమితమైపోయిన మామ పల్గున భర్త చాటు భార్యగా డాక్టర్ అమ్మపై విమర్శలు. అరకు పార్లమెంటు వైపే చూడని సీఎం గెలుస్తామనే ధీమానా? గిరిజనులంటే లెక్కలేదా? ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేసిన కొత్తపల్లి గీత ఎంపీగా ఆమె విజయానికి డోకా లేదంటున్న గిరిజనులు. అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనుజరాణికి ఎదురీదుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, భర్త చాటు భారీగా విమర్శలుండడం ఆమెకు మైనస్గా కనిపిస్తుంది. కేవలం తనుజరాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఒత్తిళ్లతోనే డాక్టర్ అమ్మ సీటు సంపాదించగలిగారని, అంతకు మించి ఇంకేమీ లేదని గిరిజనులే చెబుతున్నారు. ఫాల్గుణ ఈ 5 ఏళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారు. అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కోడేసుకొని విశాఖకే పరిమితమైపోవడంతో ఆయన కుమారుడే షాడో ఎమ్మెల్యేగా పేరొందారు. దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనం ఇప్పుడు ఫాల్గుణ కోడలు తనుజరాణిని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు పరాభవం తప్పదంటూ వార్తలొస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 3 సీట్లు వైసీపీయే కైవసం చేసుకుంది. గుమ్మా తనుజరాణి నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత మంచి అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అదే విధంగా డాక్టర్ గా నా పరిధి కొంతమంది వరకే ఉండేది, కానీ ఇంత పెద్ద అవకాశం కలిగించి 7 నియోజకవర్గాల్లో లక్షలాది మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన వి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలానే మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఓన్లీ 543 పార్లమెంట్ సీట్లుంటే అందులో నాకు ఒక స్థానం కల్పించిన జగనన్నకు, మన వైపీ సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ముందుగా సభకు నమస్కారం. సభాధ్యక్షులైన స్వామి గారికి నమస్కారాలు. అలానే ఈ మండల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రేగం మచ్చలింగం గారికి నా నమస్కారాలు. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారైన శెట్టి ఫాల్గుణ గారికి, అలానే అరకు అబ్జర్వర్స్ అండ్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న శ్రీమతి సుభద్ర గారికి, అలానే మాజీ ఎమ్మెల్యే గారు అండ్ ఇంకొక అదేవిధంగా పార్టీ పెద్దలైన వైవి సుబ్బారెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈ రోజు నాకు ఇంత పెద్ద అవకాశం కలిగింది అంటే కేవలం అది మీ అందరి మీద ఉన్న నమ్మకం, ధైర్యం వల్లే. మీ అందరూ నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వాలి, మళ్ళీ మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి అని అనుకుంటే మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అందరూ ముందుగా సభకి నమస్కారం. సభను ఏర్పాటు చేసిన మన మండల భీమిని నియోజకవర్గం 5-7 వార్డుల అవంతి ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన అశేష ప్రజానీకం. అడుగడుగున నీరాజనాలు. కాబోయే మా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి అంటూ నినాదాలు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 5-7 వార్డులు కే నగరంపాలెం, స్వతంత్ర నగర్, ప్రియదర్శిని కాలనీ, టైలర్స్ కాలనీ, మధురవాడ బజార్ శుక్రవారం అవంతి ఎన్నికల ప్రచారంకి బ్రహ్మరథం పట్టిన అశేష ప్రజానికం. అడుగడుగున నీరాజనాలు. కాబోయే మా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి అంటూ నినాదాలు చెల్లిన, దీవెనలతో ఆశీర్వాదం అందించిన ఓటర్లు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 47వ రోజు ఎన్నికల ప్రచారం 5-7 వార్డుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి అవంతి గారి పిలుపుతో అడుగడుగున పూలవర్షంతో, మంగళహారతులతో, తీన్మార్లతో, బాణాసంచా వెలుగులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనమైన సాదర స్వాగతం పలకడం జరిగింది. తాతలకి అందరికీ నమస్కారాలు. ఇంత 5 గంటల నుంచి ఇంతసేపు వరకు ఓపిక పట్టిన మీ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు, మా నోదుపుగా నమస్కారాలు. వార్డు ప్రెసిడెంట్, 5వ వార్డు ప్రెసిడెంట్, 7వ వార్డు ప్రెసిడెంట్ గారికి కూడా పోతు నమస్కారాలు. అమ్మా, మనం ఒక్కటి మాత్రం ఆలోచించాలా,
ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి అది ఇచ్చేసేస్తాం అని అంటారు. గతంలో 14 సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా సచివాలయాలు పెట్టాలని లేదా, ఏ రోజు కూడా వారంటీలు పెట్టాలని లేదా. ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా మేము ఈ డబ్బులు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని అంటున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలమ్మా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసి ఎవరెవరు గడప గడపకి ఏ సమస్యలు తెలుసుకున్నారో, అలాగే మన అవంతి శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గానికి 120 సచివాలయాలు తిరిగి గడప గడపకి ఇంటింటికి సమస్య తెలుసుకొని ఆ సమస్యలు తీర్చిన ఘనత ఒక అవంతికే. అది అవంతి గారికి ఉన్నారంటే మనందరం మనిషి ఒక అవంతి గారు అంటే గుర్తు పేరు. మన గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు కూడా బటన్ మీద నొక్కి మనకి ఖాతాల్లో డబ్బులు వేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5వ నెల 13వ తారీఖున మనం తాను గుర్తుగా ఓటేసి మన బటన్ నొక్కి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారి తర్వాత పేద ప్రజల కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు అందరికీ అందజేశారు. అని మీ అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు టైంలో అప్పుడు ఈ లక్షల రూపాయలు ఎందుకు పంచలేదు. ఇప్పుడు మనం ఎంత దీనిగా ప్రతి పథకం కూడా మీ పేద ప్రజలకి ఎన్నో అందుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు మీకోసమే. మీరు అందరూ ఆలోచించి జగన్ గారికి ఓటేసి జగన్ గారికి గెలిపించండి. అలాగే అవంతి శ్రీనివాస్ గారు మనకి ఎన్నో పనులు చేశారు. ఈ ఊర్లో మొత్తం ఈ వాటర్ ట్యాంకులు కానీ, హాస్పిటల్ కానీ, తార్ రోడ్లు కానీ, కాలువలు కానీ, పార్కులు 40 సంవత్సరాల నుంచి పార్కులు అలాగుండిపోతే పార్కులు ఈ రోజు ఏ రూపంలో ఉన్నాయో మీరు చూడండి. వెళ్ళి అవంతి శ్రీనివాస్ గారు అంటే మాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అవంతి గారిని అసెంబ్లీకి పంపిస్తే మన జీవితాలు మారిపోతాయి. మీకు ఇక్కడ పక్కా ఇళ్ళు తయారైపోతాయి. ఎన్నో సంవత్సరాల బట్టి మీరు కళ్ళకంటున్నారు. మీకు అందరికీ కూడా అయిపోతాయి. మనకి ఎన్నో మనకి కూడా కొన్ని లక్షల హౌసులు ఇచ్చారు. ఈ లక్షల హౌసులు కూడా ఆ స్కీమ్ తయారైపోయి 2025కి అవంతి గారి చేత ఓపెనింగ్ చేసి మనం అందరం కొత్త ఇంట్లోకి వెళ్తాం. ప్రతి ఒక్కరికి లక్షాధికారం చేశారు జగన్ గారు. మాకు ఈ రోజు హౌసులు ఇచ్చారంటే మనం లక్షాధికారులమే. 5 లక్షలు 10 లక్షలు విలువ చేసి నాకు ఇల్లు ఇచ్చారు. అవి కాలనీ పూర్తి చేసి అవంతి గారు మనకి ఆయన చేతుల మీద ఓపెన్ చేసి మనందరికి పక్కా ఇల్లు ఇస్తారు. మన స్వతంత్ర నగర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి అవంతి శ్రీనివాసరావు గారికి నమస్కారములు. అలాగే మా స్వతంత్ర నగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. అమ్మా, ఈ రోజు మనం ఎంత అభివృద్ధి చెందామో మన అందరూ తెలుసు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరి ఇళ్లలో ఏదో ఒక పథకం పొందున్నాము. మన అందరూ కూడా ఎన్నో లక్షల కోట్లు విలువైన సంపద మనకు అందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా 13వ వార్డు తారపాలెం బంగారమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి బైక్ ర్యాలీ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అచ్యుతారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హయాంలోనే జరుగుతుందని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్దిలో తిరోగమనంలో ఉందని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 5 ఏళ్లలో ఒక్క కంపెనీ తీసుకుని రాకపోగా ఉన్న కంపెనీలు రాష్ట్రం విడిపోయాయని అన్నారు. రాష్ట్రంలో కంపెనీలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని, దానివల్ల పక్క రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, పింఛన్ 4,000కు పెంపు అనేక కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. వెలగపూడి రామకృష్ణబాబు తూర్పుకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2,000 బైకులతో సుమారు 4,000 మంది టోటల్గా
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకి మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి నేను చీలనివ్వను, మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము. ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది. మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారిటీ చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీద ఏమేం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి. అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది 140 పైచిలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది 20 దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు. మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టాప్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటుకు కూడా అందులో పేర్చలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు రోడ్డును పట్టడం జరిగింది. వారు డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, తర్వాత చిన్న డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి, ఈ డిఎస్సి, ఏ డిఎస్సి లేదు ఇక్కడ. టోటల్గా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్డును పడిపోవడం జరిగింది. మరి నిన్న కూడా నిరుద్యోగ చేసి టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది. నిన్న భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు. మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మొన్న ఏదైతే మొన్న ఎలక్షన్ ఎంప్లాయీస్ జరిగిందో మరి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే జరిగిందో ఈ పోస్టల్ బ్యాలెట్లో 90% అబవ్ అందరూ కూడా ఈ కూటమి సభ్యులకే ఓట్లు వేయడం జరిగింది. మరి కొంతమంది మినిస్టర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి తరిమి పంపించడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు అనేది రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చూడక్కర్లేదు. 14 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎంత బాగా పరిపాలించారో మనకందరికీ తెలుసు. మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 నుంచి 2000 ఎట్ ఏ టైం చేయడం జరిగింది. 200 నుంచి 1000 రూపాయలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. బాలకృష్ణ రిషికొండలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నారు. వీరిద్దరినీ అడుగుతున్నా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. లేకుండా జరిగే పాలన, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే రేషన్, ఇంటికే వచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతారని మీ బిడ్డ.
ఈరోజు అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలను ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం. నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం. నాకు కావాల్సింది ఇది. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి. అక్క ఇది చూడక్క, అన్న ఇది చూడన్నా, అన్న ఇది చూడండి అన్నా, అన్న ఇది చూడండి అన్న, అక్క ఇది చూడండి అక్క. 2014లో 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ లో పెట్టినేటివి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాంప్లెట్ పంపించిన. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. వైసీపీ గెలుపు ఏకపక్షం. మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు.
రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% నెరవేర్చానని అన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ వివాదంలో మీ కుటుంబానికి సంబంధం ఉందా లేదా? 1983లో లేఅవుట్ అయిన భూమి, 92లో లేఅవుట్ అయిన భూమి 97లో కొన్ని, అది ప్రైవేట్ విషయాలు మేము ప్రస్తావించలేదు. అయినా మాకు కావాల్సింది అక్కడ 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. మీరు 3 పార్టీలు దెబ్బలాడుకుంటారా, 4 పార్టీలు దెబ్బలాడుకుంటారా, మీ ఇష్టం. కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతోమంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని, హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని, ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించుకుని సంస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా? మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా? 7 ఎకరాలు 8 సెంట్లో 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వం అవునా కాదా? మీరు ఏం మాట్లాడతారు? నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ నియోజకవర్గంలో ₹1 వ్యాపారం లేదు. నాకు నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యను పరిష్కరిస్తాడు. మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు. తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి అని నేను అభ్యర్థిస్తున్నాను. మీరేం చేశారో చెప్పారా? ఏం చేయబోతున్నారో చెప్పారా? సరే మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెత్తి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ కిస్కా కొడుతూ ఎవరో ఢిల్లీ నుంచి మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయని కూడా టచ్ చేయలేదని మీరు చెప్పగలరా? చేసిన అనుభవం ఉంది. ఉందాతో వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటం మేము మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా? మేము కూడా వ్యక్తిత్వ అనాన్ని పాల్పడితే మీ వయసుకు గౌరవించాం.